భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేసిన ఆ వ్యక్తి పింగళ వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు స్మరించి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నాయకులు పోతిని బేసుకంఠేశ్వరుడు అన్నారు. శుక్రవారం చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో 46, 47, 48 బీజేపీ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మన్యం వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి ఆదేశాల మేరకు తెల్లవారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య వర్ధంతి, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్ బృందం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అయిందని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్ బృందం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అయిందని అన్నారు. ఈ క్యాంపులో 270 మందికి డాక్టర్ల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అవారు బుల్లబ్బాయి, బాయిన హేరంబ కుమార్, దుర్బేసుల హుసేన్, మరడాన జేజుబాబు, కార్పొరేటర్లు మోదే అప్పాజీ, మరిపిళ్ళ రాజేష్, అత్తులూరి పెద్దబాబు, 48వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ వేమిన నాగరాజు, పులిచేరి రమేష్ బాబు, దుర్గారావు, ఆవుల ఆనంద్, సాంబా, టీడీపీ నాయకులు రాయన రాజా, అనుపోజు దుర్గాప్రసాద్, అప్లాచారి, సిహెచ్ పాపారావు, సిహెచ్ దుర్గారావు, బి శంకర్, పి రామ్ కుమార్, ఆకారపు విజయ్ కుమారి, పగిడిపల్లి రాజేశ్వరి, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా చిట్టినగర్ మండలం బీజేపీ అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో చిట్టినగర్లో విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఎంజే నాయుడు గారి హాస్పిటల్లో టైప్తో ఈ మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో అందరూ కూడా కాల్షియం కానీ, అలాగే కీలు వాతాలు, మోకాలు ఈ నొప్పులు కానీ, వెన్నుపూస ఇవన్నీ కూడా ఏదైతే కాల్షియం సంబంధించిందో ఎముకలకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసి ఉచితంగా వారికి మందులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కేసుల్ని వాటితో కాకపోతే ప్రిఫరెన్స్గా హాస్పిటల్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకురావడానికి కారణం, ఈరోజు మన విప్లవ వీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా, అలాగే స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా, అలాగే మన ఏదైతే జాతీయ పతాక రూపకల్పన చేసిన పెద్దలు పింగళ వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా కూడా ఈరోజు ఈ జూలై 4వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని వారి స్ఫూర్తితో వారి యొక్క స్మరణ కోసం ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంప్కి అందరూ కూడా విచ్చేశారు. ఇప్పుడే మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే ఇద్దరు పెద్దలు కూడా ఇక్కడ విచ్చేసి వేరే కార్యక్రమం నిమిత్తం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి వెళ్ళడం జరిగింది. అలాంటి ఈ కార్యక్రమం అంతా వైభవంగా ప్రజలందరూ కూడా, ఇక స్థానిక ప్రజలందరూ కూడా ఆ సమస్యల్ని ఇక్కడ చేస్తూ అన్ని హాస్పిటల్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ అన్నోట్లు ఉపయోగపడే విధంగా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకుండా మరి దేవిన హరిప్రసాద్ వాళ్ళ మిత్ర బృందం, ఈ మండలం చిట్టినగర్ మండలం సభ్యులందరూ కూడా బీజేపీ నాయకులు, అలాగే పెద్దలు సీనియర్ బాయన అప్పారావు గారి అబ్బాయి, అలాగే మన లాయర్ గారు బాయన హేరమ్మ కుమార్ గారు, తర్వాత మన మైనార్టీ నాయకులు హుసేన్ గారు, అలాగే కొత్తపేట మండలం మాజీ అధ్యక్షులు కంచిబులి హరి గారు, మన పేరు మాధవ్ గారు, విజయ్ కుమార్ గారు, మా ఇది చిట్టినగర్ మండలి ఎస్సీ ఎస్టీ మండలి అధ్యక్షురాలు కుమారి గారు, రాజేశ్వరి గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా మా కార్యకర్తలతో ఎంతో సంఘిష్టంగా సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 4 గంటల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమం దీన్ని ఇంకా సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని కోరుతూ, అలాగే ఈరోజు ఏదైతే మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడిగా అతను ఎన్నో పోరాటాలు చేసి, గొరిల్లా పోరాటాలు చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డాడు. అతను మనకి స్ఫూర్తి. ఆయన ఎన్నో తన జీవితంలో వాళ్ళు పెద్ద భూస్వాములు, జమీందారులైన అన్ని వదులుకొని మన్యం ప్రజల కోసం ఆ రోజు ఉద్యమాన్ని చేసి మనకు తెలిసిన
ఎంతో ఉద్యమకారుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆయన మన ప్రాంతంలో మన ఆంధ్రాలో మన వాళ్ళుగా చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా గర్వపడే విధంగా మనందరం తలెత్తుకునేలాగా ఆయన స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి. అలాగే పింగళ వెంకయ్య గారు మన సొంత విజయవాడ వాసి ఆయన ఈ జాతీయ పతాకాన్ని విజయవాడలోని 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు ఇక్కడ మహాత్మా గాంధీకి జాతీయ పతాకాన్ని రూపొందించి అందించడం జరిగింది. మరి ఆయన మన విజయవాడ వాసులు ప్లస్ ఆయన చనిపోయింది కూడా మన ప్రాంతంలోనే, మన చిట్టినగర్ ప్రాంతం లంబాడిపేట ప్రాంతంలోనే ఆయన చివరి రోజులు గడిపి ఆయన చనిపోవడం, ఆయననే ఒక నివాళులు ఆయన ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవడం జరిగింది. అలాంటి పింగళ వెంకయ్య గారికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వాలి. భారతరత్న అర్హుడు ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా ఆయన పేరుని మనం స్మరించాలి. దీన్ని పెద్దలు కూడా అన్ని రకాల కూడా పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా ఏకీభించడానికి భారతరత్న వచ్చే విధంగా చేయాలని మేము కూడా మీ ద్వారా ప్రెస్ ద్వారా వేడుకుంటున్నాం. అలాగే స్వామి వివేకానంద స్వామి మనకి ఎంతో స్ఫూర్తినిచ్చి మన హిందూ తత్వాన్ని ప్రపంచానికి నలుమూలలో తీసుకెళ్లి మరి ఆయన చాటారు. 1893లోనే ఆయన మరి చికాగో ఉపన్యాసంలో ప్రపంచ స్థాయి ఇది అన్ని మతాల సమావేశంలో హిందూ మతం యొక్క విశిష్టతను చాటి ప్రపంచానికి మనందరం కూడా హిందువులుగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఆయన చిన్న వయసులోనే 32-33 సంవత్సరాల వయసులోనే ఆయన సమైక్యం చెందారు. ఆయన చెందిన రోజు కూడా ఇవాళ చనిపోయిన రోజు కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఆయన కూడా స్మరిస్తూ వీరందరి ఆశయాల్ని అనుభూతుల్ని మన ముందు తరాలకు కూడా చెప్పి వాళ్ళు తీసుకెళ్లాలని, వాళ్ళ భావజాలాల్ని మనలో నింపుకొని మన భారతదేశాన్ని అఖండంగా ఉంచాలనే కోరికతో మనందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ జై భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండలంలో దేవిన హరిప్రసాద్ గారు, అలాగే మన మిత్రమండలి అనిల్ గారు, తర్వాత జేజీబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతం అవడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని డాక్టర్ ఎంజే నాయుడు గారిని కలిసి ఎంజే నాయుడు గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా అందించడం, ఉచితంగా మందులు అందించడం ఎంతో అభినందనీయమైన విషయం. అలాగే ఈ రోజు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా చేయడం, స్వామి వివేకానంద వర్ధంతి, అలాగే పింగళ వెంకయ్య గారి వర్ధంతి, అల్లూరి సీతారామరాజు గారి జయంతి చేయడం ఎంతో అందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. అందుకని వీళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, వాటికి నాకు తోచిన సాయం కూడా వాళ్ళందరికీ పార్టీ సీనియర్ కార్యకర్తగా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ డివిజన్లో చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టినగర్ 48వ డివిజన్లో ఈ కార్యక్రమం ఏదైతే స్వతంత్ర సమరయోధులు వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం మర్చిపోకూడదని ఈరోజు చిట్టినగర్ మండలంలో మనం స్వామి వివేకానంద ఆయన జయంతి కానీ మరి అలాగే ఏదైతే మన జాతీయ జెండా శిల్ప రూపకర్త మన పింగళ వెంకయ్య గారిని ఆయన జ్ఞాపకార్థం, మరి అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన వేడుకలు ఈరోజు చిట్టినగర్ సెంటర్లో విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకోవడం కానీ, ఏదైతే మన ప్రధానమంత్రి దేశం మోడీ రెండు కళ్ళు, ఆ 2 కళ్ళు ఏంటంటే ప్రతి పేదోడికి ఒకటి విద్య ఒకటి వైద్యం అని మోడీ గారి ఆశ. అలాగే మన విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు ఆయన కోరిక కూడా ఒకటే, ఒకటి విద్య ఒకటి వైద్యం. ఈ విద్య అనేది పిల్లలకి వాళ్ళు చదువుకునే పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం కానీ, ఏదైనా పేద పిల్లలకి స్కూల్లో సాయం చేయడం అదొకటి. అలాగే ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి పేదలకి ఉచిత వైద్యం చేయించడం. ఇలాగ మన డాక్టర్ ఎంజీ నాయుడు గారి బృందంతో మేము ఈ కార్యక్రమాన్ని చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం చేయడం. ఈ కార్యక్రమానికి మాకు మన ఎమ్మెల్యే సుధనా చౌదరి గారు, డాక్టర్ ఎంజీ నాయుడు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పోతుని బేస్కంటేశ్వర గారు, హుస్సేన్ గారు, మరి అలాగే మన బాయన హరం కుమార్ గారు, కొరగంది మాధవ్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
Like, subscribe and press the bell icon for new updates.